క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకుందాం, చూద్దాం రండి ఎలా చేయాలో. ముందుగా ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ని కొద్దిగా పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని నీళ్ళు పంపేసి సైడ్ పెట్టుకొని కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం రెడ్ వచ్చిన తర్వాత మిర్చి వేసుకోవాలి. ఈ కాస్త రెడ్గా అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. రెడ్గా ఇంతవరకు ఎంచుకోవాలి. కాసేపు అవి చూద్దాం. రెడ్గా అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలుగడ్డ ఉంటే ఆలుగడ్డ కూడా వేసుకోవాలండి, కొంచెం టేస్ట్ వస్తుంది. కాస్త వేసాక టమాటాలు వేసేసుకోండి. నెక్స్ట్ తగినంత కారం, కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నాను. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. కొద్దిగా కలిపేసుకొని మూత పెట్టి నెక్స్ట్ ముందుగా ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకున్నాం. బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. ముక్కలకి కారం పట్టాలి కదా, ఉడికితే ఆటోమేటిక్గా పట్టేస్తుంది. 5 minutes లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా టేస్ట్కి. ఫైనల్గా కర్రీ రెడీ. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.